ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినమన్నాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే యోనా గ్రంథం చూసుకుందాం. యోనా గ్రంథం అనగానే యోనా, సముద్రము, చేప ఇవి గుర్తుకొస్తాయి మనకు కదా. కానీ దానికి ముందుగా మనం చూసుకున్నట్లయితే యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమైంది. ఏ వాక్కు ప్రత్యక్షమైందంటే ఈ యెహోవా వాక్కు, దేవాతి దేవుడైన యెహోవా వాక్కు, సర్వసృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవుడి వాక్కు, దేవుని మాట అతనికి ప్రత్యక్షమైంది. ఆ మాట ఏమిటనంటే, నీవు లేచి నేనే మహాపట్టణమునకు వెళ్ళు, ఆ పట్టణస్థుల గతి బాగా ఘోరమైనది కాబట్టి ఆ పట్టణమునకు దుర్గతి పట్టణాన్ని నువ్వు చెప్పు అని అంటాడు. ఆ పట్టణము మహా పెద్ద పట్టణము కాబట్టి ఆ పట్టణమునకు నీ వెళ్ళి అక్కడ నా మాటగా ప్రకటించు. ఎందుకంటే వారు బహు పాపము చేసి ఉన్నారు కాబట్టి వారి మీదికి నా ఉగ్రత వస్తుంది, వారికి నీవు ఇది ప్రకటించుము అని అన్నాడు. ప్రకటించుము అని చెప్పగానే యోనాకు ఏం గుర్తుకొచ్చింది అని అంటే, దేవుడు జాలి గలవాడు, దయగలవాడు, కనికరం గల సంపన్నుడు, దీర్ఘశాంతుడు. అమ్మో, ఈ మాట చెప్పినాననుకో ప్రజలకు, చెప్పగానే వారు పశ్చాత్తాపడితే ఈయన ముందే జాలి గలవాడు కాబట్టి వారిని కరుణిస్తాడు. కాబట్టి వారు దేవుడు బహు విరుద్ధమైన కార్యములు చేశారు, బహుఘోరమైన కార్యములు, వ్యభిచారాలు అన్నీ జరిగించారు. కాబట్టి ఆ పట్టణము నాశనం. కానీ నేను ఎందుకు వెళ్ళాలి అని యోనా తలంచుకున్నాడు. మనం అక్కడ వాక్యం లోతుగా చూస్తే అదే తలంచుకున్నట్లు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ రీతిగా అతని మనసులో అనుకున్నాడేమో ఆయన. అనుకొని ఏం చెప్పాడంటే, దేవుడు ఏం చెప్పాడు, నేనే పట్టణంకు వెళ్ళమని దేవుడు చెప్తే ఆయన ఏమనుకున్నాడు, అక్కడి నుండి అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే ఆ ప్రజలు విడుదల పొందుతారు కాబట్టి నేను వెళ్ళను, ఆ ప్రజలకు తగిన శిక్ష జరగాలి అని యోనా అనుకున్నాడు. కానీ దేవుడు ఏమనుకున్నాడు అంటే, అన్ని వేల మంది కదా, 120,000 మంది నశించుట దేవుడికి ఇష్టం లేక వారిని క్షమించాలి, కరుణించాలని దేవుడు కోరుకొని తన కుమారుడైనటువంటి, తన ప్రవక్త అయినటువంటి యోనాకు ఆ మాట సెలవిచ్చాడు. యోనా ఏం చేశాడు అని అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడి సన్నిధిలో నుండి అనగానే మనం ఏం గుర్తుకొస్తుంది, దేవుడి సన్నిధిలో అనగానే మందిరం గుర్తుకొస్తుంది, అక్కడి నుంచి పారిపోయాడని గుర్తుకొస్తుంది. దేవుడి మందిరం అనగా మన హృదయమే దేవుని ఆలయము కదా. దేవుడి సన్నిహితం నుండి, దేవుడి సమీపం నుండి, దేవుడి వాక్కు నుంచి యోనా గారు ఎక్కడికి వెళ్ళారు, తర్షీష్కు బయలుదేరాలి, నేను ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోతానని తేరగడమే కాదు, ఆ ఓడలో అతను ఉన్నాడు. ఆ ఓడలో ఉన్నప్పుడు దేవుడు చూచాడా లేదా? భూమి ఆకాశం కలగజేసిన దేవుడు, ఆకాశంను వంగి చూసే దేవుడు యోనాకు సెలవిచ్చాడు, నువ్వు ఇక్కడికి వెళ్ళుమని. మరి వెళుతున్నాడా లేదని దేవుడు చూస్తాడు కదా. దేవుడు చూడట్లేదు, నేను ఇటు వెళ్తాను అని అనుకోవడం ఆయన అజ్ఞానం కాదా యోనాది ఎంత అజ్ఞానం అని అంటే, దేవుడు చూడట్లేదు అనుకున్నాడో ఏమో. బయలుదేరినప్పుడు దేవుడు చూస్తున్నాడు కాబట్టి పంపిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు దేవుడు గమనించాడు. తర్షీషుకు వెళ్ళారని ఓడకు ఎక్కాడు. ఓడను ఎక్కినప్పుడు దేవుడు సముద్రం మీద గాలిని, తుఫానును రేపినప్పుడు సముద్రము అలలకు ఓడ బద్దలైపోనంతగా ఆ బాధ కలిగింది. బాధ కలుగుతున్నప్పుడు ఇదేం జరుగుతుంది అని సరుకులన్నీ తీసివేసి ఓడను చులకన చేయాలనుకున్నారు. వారు తీసివేసినా కానీ తగ్గకపోయేసరికి వారు తమ దేవుళ్లకు ప్రార్థించుకుంటున్నప్పుడు యోనా ఓడ దిగువ భాగంలో ఉన్నాడు కదా. అంటే కింది భాగంలో ఏం చేస్తున్నట్టే హాయిగా నిద్రపోతున్నాడు. నేను యెహోవా సన్నిధి నుంచి పారిపోయి వచ్చాను, నేను సురక్షితముగా ఓడ దిగువన పండుకున్నాను అనుకున్నాడు. దేవుడు చూస్తలేడు అనుకున్నాడో ఏమో, అక్కడ నిద్రపోతున్నాడు. నిద్రపోయినప్పుడు వారు వచ్చి చూసినప్పుడు ఆయన నిద్రపోతున్నాడు. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుడికి ప్రార్థించు, నీవు మనమందరం నశింపకుండునట్లు అని అంటున్నారు. కానీ యోనాకు తెలుసు, యోనా దేవుడి సన్నిధి నుంచి పారిపోయి వచ్చాడు. యోనాను బట్టి ఆ ఓడలోకి, సముద్రం పైనకు అలలు, నీళ్లు, తుఫాను వస్తుందని తెలుసు. కాబట్టి అక్కడ వారు ఏం చేశారంటే చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు యోనా మీదకి చీటి వచ్చింది కదా, యోనాను బట్టి అని. కాబట్టి ఒడ్డునకు ఓడను తీసుకొచ్చి దింపుదామంటే ఆ తెడ్లను పట్టుకొని ఎంత ట్రై చేసినా ఆ బలమైన తుఫాను రేగడం వల్ల ఆ సముద్ర అలలు ఇంకా పొంగుతున్నాయి కాబట్టి వారికి అది అసాధ్యంగా కనబడింది. అసాధ్యంగా కనబడినప్పుడు దేవుణ్ణి వారు క్షమాపణ అడిగారు. క్షమాపణ అడిగి యోనాను తీసి ఎక్కడ ఎత్తేసారు అని అంటే సముద్రంలో ఎత్తేసారు. మనకు తెలుసు కదా. కాబట్టి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి మన కుటుంబంలో మన జీవితాలలో ఒక్కసారి పరీక్షించుకున్నట్లయితే దేవుడు, తల్లి, తండ్రి, బిడ్డలు మనం ఉంటున్నాం. మరి ఎవరిని బట్టి మన కుటుంబంకు నష్టం జరుగుతుంది, ఎవరిని బట్టి
ఎటువంటి ప్రమాదం జరుగుతుంది, ఎవరిని బట్టి ఇలా జరుగుతుంది అనేది మనం జ్ఞాపకం చేసుకునాలి కదా. దేవుడి సన్నిధిలో నుండి మనం ఎక్కడికి వెళ్తున్నాము ఇక్కడి నుంచి కదా. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి మనల్ని దేవుడు ఎటిల్మంటున్నాడు, ఏ మార్గం చూపిస్తున్నాడు? తన సేవకై మార్గం చూపిస్తున్నాడా? తన వార్త ప్రకటించమని మార్గం చూపిస్తున్నాడా? జన్లలో నుండి ప్రత్యేకంగా ఉంచాలని మార్గం తెరుస్తున్నాడా? ఆయన ఏ విధంగా తెరుస్తున్నాడు మార్గం? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాలి. మనల్ని బట్టి మన కుటుంబం నష్టపోతుందా? మనల్ని బట్టి మన కుటుంబం పరిశుద్ధతలోకి నడుస్తుందా? మనల్ని బట్టి మన కుటుంబం పాపంలోకి నడుస్తుందా? శాపంలోకి నడుస్తుందా? నడవకూడదు అని అంటే ఏం చేయాలి? దేవుడు చెప్పింది చేయాలి. ఏం చెప్తున్నాడు? కొట్టినను ఆయననే, దగ్గరికి తీసుకున్నను ఆయననే, గాయము చేసినను ఆయననే, గాయపరిచినను ఆయననే. కాబట్టి ఇక్కడ ఆదరించేది కూడా ఆయననే, త్రోసిపుచ్చినను ఆయననే అని చేసిన వాడి చేతిలో పడాలి. కానీ దేవుడి నుండి, దేవుడి వాక్యం నుండి, ప్రార్థన సమయం నుండి, దేవుడి మందిరంలో నుండి పారిపోకూడదు, దూరంగా వెళ్ళిపోకూడదు. ఎంత దూరం వెళ్ళినాను సరే యోనాను దేవుని చిత్తము తరిమిందా లేదా? దేవుడి తన సంకల్పం ఆ కుటుంబంలో నెరవేర్చుకోనాలి అని అనుకుంటే ఒక కుటుంబంలో దేవుడు తప్పకుండా ఆ కుటుంబం వెంబడిస్తూ ఉంటాడు. ఆ కుటుంబంకు ఇరుకు, ఇబ్బందులు, ఉపద్రవము, లేమి, వస్త్రహీనత ఎటువంటి కలిగినో వారు కృంగి ఇకను మా పని అయిపోయింది అని అనుకున్నాను, దేవుని చిత్తము జరగాల్సింది ఉంటే వారిని వెంబడిస్తూనే ఉంటుంది దేవుని కృప. కాబట్టి దేవుడు తన చిత్తము నెరవేర్చేంత మట్టుకు కూడా ఆయన కృప వారిని నడిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ యోనాను కూడా చూసినట్లయితే అదేవిధంగా సముద్రంలో పారవేశారు. సముద్రంలో నుండి మొర్రపెట్టి చూస్తున్నాం. నాశన కూపంలో నిన్నాను, ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయి. ప్రభువా నన్ను కనికరించుము, నన్ను దృష్టించుము అని నా పెదవులు చేసిన ప్రార్థన, నా మొక్కుబరి నీకు చెల్లించేదాను, నేను ఎప్పుడు నీ సన్నిధికి ఎక్కి వచ్చేదాను అని విశ్వసించి ప్రార్థించాడు యోనా. చేసినప్పుడు ఒడ్డుకు చేప కక్కి వేసింది. అది ఊరికనే కక్కి వేసిందా? దేవుడే చేపను సిద్ధపరిచాడు, కక్కి వేయటకు దేవుడే సెలవిచ్చాడు. అప్పుడు నిన్నేహ పట్టణంలోకి వెళ్ళాడు. ఆ పట్టణం అంతా ప్రకటించాడు. ప్రకటించినప్పుడు ఆ ప్రజలందరూ, రాజులు కూడా రాజవస్త్రములు తీసివేసి, చిన్న బిడ్డలు, పెద్దలు, పసివారు, పశువులు ప్రతిదీ అన్నాహారాలు మానివేసి దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపానికి మోకరిల్లారు. పశ్చాత్తాపడుతుండగా వారి హృదయాలను దేవుడు వెతికాడు. వారి హృదయాలను దేవుడు చూసి వారి మీదకి వచ్చే కీడు కోసము దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఏ ఉగ్రత దేవుడు రప్పించాలనుకున్నాడో దేవుడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడమే కాదు, అక్కడ దేవుడు కనికరము చూపించాడు. కనికరము చూపడమే కాదు, ఆ ప్రజలందరినీ ఆ పట్టణం నాశనం చేయకుండా దేవుడు కాపాడాడు. కాపాడిన తర్వాత అప్పుడు యోనాకు మరలా కోపం వచ్చింది. అబ్బా, ఈ పట్టణము నాశనం అయిపోతుందంటే ఇంత క్షేమం ఎలా బ్రతుకుతుంది అని. అప్పుడు యోనా గారు అలసట తీర్చుకుందాం, దూరంకి వెళ్ళి ఈ దేశంకి ఏం జరుగుతుందో, మరి ఇంత క్షేమం జరిగింది కదా, దేవుడు వీరందరూ ఉపవాసం ఉన్నారు కదా, మరి ఏం జరుగుతుందని చూసినప్పుడు ఆయనకు ఒక చోర చెట్టు కలిగిస్తాడు. చోర చెట్టు కలిగించి ఆయనకు చల్లటి నిద్రనిస్తా, గాలినిచ్చినప్పుడు మంచి నిద్ర పోతాడు. ఉదయకాలం దేవుడు ఒక పురుగును కలగజేసినప్పుడు ఆ చోర చెట్టు కొట్టేస్తుంది. విపరీతమైన ఎండ కొట్టినప్పుడు నేను చచ్చుట మేలు అనుకుంటాడు ఆయన. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు కోపగించుట న్యాయం అంటే న్యాయమే, ప్రాణం పోయేంత వరకు న్యాయమే అని దేవుడితో వాదిస్తే దేవుడు అంటాడు, నీవు విత్తలేవు, ఆ చెట్టును నాటలేవు, అది ఎండిపోతే నీకు అంత బాధ కలిగితే కదా. కుడి ఎడుమలు ఎరగని ప్రజలు, కుడి ఎరగని ప్రజలు ఎంత? 120,000 కంటే ఎక్కువైన ప్రజలు కుడి ఎడమకు ఎరగని వారు ఉన్నారు. వారందరూ అర్థమవుతుంటే, నశించిపోతుంటే నాకు బాధ ఉండదా అంటున్నాడు. అంటే వారందరిని చేసింది ఎవరు? దేవుడే. అంతే, అంతమంది చేసినంత వ్యభిచారం, అత్యాచారం, ప్రతి విధమైన దుష్కార్యం, పాపము, విపరీతమైన పాపము, తలంచుకోలేని పాపము, జ్ఞాపకంలో ఉంచుకోలేని పాపము, భయంకరమైన పాపము, ఊహకు కూడా ఇటు తలంచుకోలేనంత పాపము వారు చేశారు. అయినప్పటికీ దేవుడు వారిని క్షమించాడు. మనము కూడా దేవుడి సన్నిధిలో పశ్చాత్తాప్తులమై, ప్రభువా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కరుణించండి, మేము వెళ్ళవలసిన మార్గం ఏదో మాకు బయలుపరచండి, నీ మార్గంలో వెళ్తే నీ మార్గము సరళం చేస్తావు, నీ మార్గంలో క్షేమము, రక్షణ, ఆనంద, సంతోషాలు, సమస్త కలిమి, ఆశీర్వాదాలు, ధనఘనతలు ఉంటాయి. అయ్యా, మరి నీ మార్గంలో వెళ్ళుటకే మేము ఇష్టపడుతున్నాం. అట్టి మనసు దయచేయమని పశ్చాత్తాపడితే నేనే పట్టణంను కాపాడిన దేవుడు, ఒక్క మన కుటుంబాన్ని కాపాడుటకు ఆయన దయా, జాలి, కనికరం గల దేవుడు. కాబట్టి మనము దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడితే తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. మనల్ని శ్రమలకు
అప్పజెప్పింది దేవుడే అయితే తప్పకుండా ఆయన విడిపిస్తాడు. లేదు మన పాపమే అయితే అయినను సరే దేవుడు తప్పకుండా జోక్యం చేసుకుంటాడు. కాబట్టి దేవుడు తన సన్నిధిలో మన కుటుంబాలను మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఏ రీతిగా అయితే మొర్రపెట్టాడో ఆ రీతిగా మనం మొర్రపెట్టాలి. ఆ ప్రజలు ఏ రీతిగా అయితే అన్నాహారాలు మాని ఉపవాసం ఉండి పిల్ల జిల్ల గొడ్డు గోద అందరూ కలిసి దేవుడి సన్నిధిలో మోకరించారు. రాజులు అధికారులు అందరూ కలిసి దేవుడి సన్నిధిలో దీనత్వం కలిగి మోకరించారు. అయ్యా మమ్మల్ని కాపాడు అని. దేవుడి సన్నిధిలో దీన మనస్సు కలిగిన వారిని దేవుడు చూస్తాడు. దీనత్వంలో ఉన్న వారిని చూస్తాడు. దీన మనస్కులమై ఆయన సన్నిధి ఎదుట ఆయన కృపాసనం సాగిలపడ్డట్లయితే ప్రభుల వారు మన పక్షమై నిలబడతాడు. మనల్ని కనికరిస్తాడు. ఆయన్ని మన ముందుంటాడు. ఆయనే మనల్ని దేవుడు మనల్ని దరిచేస్తాడు. ఎందుకు దరిచేరుస్తాడు అని అంటే మనం ఉన్నది లోయలో, మనం ఉన్నది గడియలు మనం ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడ్డ స్థితిలో ఉన్నాం. మరుగైన స్థితిలో ఉన్నాం. మనుషుల చేత మాట్లాడిన స్థితిలో ఉన్నాం. జ్ఞాపకం రాని స్థితిలో ఉన్నాం. సముద్రంలో ఉన్న చేప కడుపులో యోన. మనము భూలోకంలో ఉంటున్నాం. ప్రజల మధ్యలో ప్రజలకు మరుగై ఉన్నాం. కనపడని